హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా మన యువ కంప్యూటర్స్కి అయితే స్వాగతం అండి. సో ఈ వీడియోలో అయితే మీకు మన దగ్గర ఉండేటువంటి ఈ ప్రైజ్ లిస్ట్ పైన మనకు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం దాని గురించి, అలాగే కామెంట్స్ గురించి, అలాగే ఇప్పుడు మనకి ఇంకా ఇంపార్టెంట్ మనకి విషయాల గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా చివరడు చూడండి. సాధ్యమైనంత వరకు త్వరగానే ముగిస్తాను. సో ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన యువ కంప్యూటర్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన స్టోర్ని అయితే విజిట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈ మధ్య ఏంటంటే మనకి కొంతమంది ఇంకా పెయిడ్ బ్యాచ్ మా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తూ ఉన్నారు. మనకి ఏంటంటే ఒకటి సోషల్ మీడియాలో ఏంటంటే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. యువ కంప్యూటర్స్లో ప్రైజ్ ఎక్కువ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాంటి చిల్లర విధులకు ఈ వీడియో రూపంలో సమాధానం అయితే ఇవ్వడానికైతే చెప్తున్నాను. అలాగే మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్, మన యువ కంప్యూటర్స్ నమ్మే వారి కోసం మనకేంటంటే మనపైన ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు, మనపైన ఒక కామెంట్స్ వచ్చినప్పుడు దాని గురించి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. సో అలాగే ఈ అనుమానాలకు మనకు ఎవరైతే కొన్ని అనుమానాలు ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడైనా కూడా చెడు అనేది ఏంటంటే తొందరగా పాకిపోద్దండి. మంచి ఏంటంటే నెత్తి నోరు బాదుకొని చెప్పినా కూడా ఏంటంటే ఎవడు వినే పరిస్థితి ఉండదు, కానీ ఏదో ఒకరో ఇద్దరు వినే పరిస్థితి ఉంటుంది. చెడు అయితే ప్రశాంతంగా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అది ఇంకా. సో కాబట్టి నేను ఇంకా నెత్తి నోరు బాదుకోకుండా నోరైతే మీకు నోరుతోనైతే చెప్పబోతున్నాను నేను. సో మనకి ప్రైజెస్ విషయానికి వస్తే అందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా మీరు క్లియర్గా చూడాలా. ఇప్పుడు మనకు ఫస్ట్ యువ కంప్యూటర్స్లో మాత్రమే మనకు ముందుగా ప్రైజ్ లిస్టు పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రైజ్ లిస్ట్ అనేది తీసుకొచ్చింది యువ కంప్యూటర్స్ మాత్రమే. కావాలంటే నా వీడియోస్ చూడండి. 3.5 సంవత్సరాల నుంచి మనం సోషల్ మీడియాలో ఉన్నాము మన యువ కంప్యూటర్స్. ఈ సెకండ్ హ్యాండ్ రిఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ కోసము వారంటీ కానీ ఈ ప్రైజ్ లిస్ట్ కానీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన యువ కంప్యూటర్స్ మాత్రమే ఉంది. అది కూడా ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కోసము ఈ ప్రైజ్ లిస్ట్ అనేది. ఇందులో మోడలు, కాన్ఫిగరేషన్, ప్రైజ్ అన్నీ ఉంటాయి. మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే సరిపోతుంది. ఈ ప్రైజ్ లిస్ట్ ఏంటంటే మనకి ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో, ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైజ్ ఉంది. ఈ ఆఫర్ ప్రైజ్ పైన ఏంటంటే మనకి డిస్కౌంట్స్ ఉంటాయండి. యాక్చువల్గా డిస్కౌంట్స్ అనేది మనకు ఉంటాయి. ఈ డిస్కౌంట్స్ ఎవరు కూడా ప్రొజెక్ట్ చేయట్లేదు. ఇది ఒక ప్రైజ్ చూపిస్తున్నారు, అయ్యో యువ కంప్యూటర్స్లో ఈ ప్రైజ్ ఉంది, మాకు మా దగ్గర దీనికంటే 1000 రూపీస్ తక్కువ అంటున్నారు, అమ్మేస్తున్నారు. అట్లా కస్టమర్స్ చాలామంది మోసపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రైజ్ ఏదైతే ఉందో ఇది ఫైనల్ కాదండి. మీకు వాట్సాప్లో ఏదైతే వస్తుందో అది ఫైనల్ కాదు. దీనిపైన మనకు ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ అంటే మనకు 20,500 పైన ఎబో ఉండే ఏ ల్యాప్టాప్స్ మీద అయితే మీకు స్పిన్నింగ్ వీల్ ఆఫర్ ఉంటుంది, 2,000 రూపాయల వరకు తగ్గుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫర్ ఉంది. అది కూడా ఏంటంటే 1947 అంటే 2000 ప్లస్ అప్ టు 2000 వరకు ఈ ఆఫరు ప్లస్ 1947 అంటే అరౌండ్ మీకు ఒక 3,000 4,000 రూపీస్ తగ్గుతుంది. మీరు ఇది గమనించాలి. ఇదే ఫైనల్ ప్రైస్ కాదు. ఇది ఒకవేళ ప్రైజ్ అని చూపించేసి మీరు ఎవరైనా చెప్పినా కూడా ఏంటంటే నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మీకు దీనిపైన అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఇది ఫ్యాక్ట్ చెక్ నంబర్ 1. మీరు ఇది మాత్రం గమనించాలి. ఇప్పుడు మనకు ఏ ల్యాప్టాప్ మీద అయినా కూడా ఇప్పుడు మనకు ఈ రకంగా మీరు చూసినప్పుడు ఏంటంటే ఎదుటోడు వాడు సేల్ చేసేటువంటి ప్రైజ్ కంటే మనది ఇంకా 1,000 రూపాయలు 1,500 రూపాయలు తక్కువగానే ఉంటుంది. మీకు బ్యాగు, వైర్లెస్ మౌసు, అలాగే 1 year వారంటీ ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఒకసారి ప్రైజ్ లిస్ట్ అప్పుడు కంపేర్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఈ ప్రైజ్ పైన ఇప్పుడు 20,500 ఎబో ఉండే ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, వీటిపైన అరౌండ్ మీకు మినిమం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే 3,000 రూపాయలు తగ్గుతుంది. మినిమం 3,000 రూపాయలు తగ్గే పరిస్థితి ఉంది. ఇది మీరు చూసుకొని మీరు అవతల వాళ్ళ ప్రైజ్ను కంపేర్ చేసుకోండి. అప్పుడు మీరు ఒకసారి నమ్మండి ఎవరి ప్రైస్ తక్కువ ఉంది, ఎవరి ప్రైస్ ఎక్కువ ఉంది అనేది. సో మీకు ఈ ప్రైజే ఫైనల్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్పిన్నింగ్ వీల్ ఆఫర్ ఎంత వస్తుందో తెలియదు కదా, అందుకని ఏంటంటే మన ఎగ్జాక్ట్ ప్రైస్ మెన్షన్ చేయలేము. అలాగే మనకి స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఇప్పుడైతే ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా ఏంటంటే స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే 1947 అడిషనల్ డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాం.
సో ఇది మనకు ఈ ఫ్రీడమ్ సేల్ లేనప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి మనకు 1000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీనిలోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా స్టూడెంట్ ఐడి ఉంటే మేనేజ్ చేస్తాం, వేరే వాళ్ళు వస్తే మేనేజ్ చేయలేం కదా. సో అది దానికోసం ఏంటంటే మనకి ప్రైస్ లిస్ట్ ఎగ్జాక్ట్గా ఇదే రేటు అని చెప్పేసి మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకు దీనిపైన ఈ ఆఫర్స్ ఉంటాయని కూడా మనం మెన్షన్ చేస్తాము. సో అది అందరూ కూడా ఏంటంటే చూడరు కాబట్టి మనకి ఈ పరిస్థితి, అందరూ పూర్తిగా చూస్తే మాకు ఇబ్బంది ఉండదు. కాబట్టి మీకు చెప్తున్నా, ఇది ఫ్యాక్ట్. సో అలాగే మనకి కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు, ఏది మనకు చిల్లర వేదలు. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు చిల్లర వేదలు అంటున్నా అంటే, ఎందుకు మనకి జెన్యున్ క్యాండిడేట్స్ కాదు అంటున్నా అంటే, మీరైనా సరే ఎవరైనా కామెంట్ మనకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మాకు మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో దాంట్లో ఏంటంటే కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు, ఏది ఇట్స్ ఫేక్. ఫస్ట్ పెట్టేటువంటి మాట ఇట్స్ ఫేక్. ఎందుకు ఫేక్ రా యదవా, నేను ఇక్కడ కళ్ళ ముందు ఇంత మంచిగా కనిపిస్తున్నా కదా, యువ కంప్యూటర్స్ ఇంత మంచిగా కనిపిస్తుంది కదా, ఎట్లా ఫేక్ అవుతాం? సో అది ఒకసారి ఫేకా కాదో తెలియాలంటే వాడు ఐడి ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. ఐడి ఓపెన్ చేస్తే ఎవడు ఫాలోవర్స్ ఉంటారు, 0 ఫాలోవర్స్ ఉంటారు, 0 ఫాలోయింగ్ ఉంటుంది. సో మనకి ఇంకా ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని కామెంట్ పెడతారు. ఇట్లాంటి ఏదో ఏంటంటే ఇప్పుడు మాకు యాక్చువల్గా ఏంటంటే ట్రేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే చెప్పుతోని కొట్టాలి. ఒకడికి మనకి మంచి చేయాల్సినటువంటి అవసరం లేదండి, మనకు చెడు చేయకుంటే సరిపోతుంది. మనకు ఒకవేళ మనం ఎవరికైనా ఏది ఇస్తే మనకు అదే వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేశానంటే నన్ను ఇంకోటి మోసం చేస్తాడు. అది 100% కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి ఈ విషయంలో మేము ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాం. మేము ఇంకోని మీద దుమ్మెత్తి పోస్తే ఏంటంటే మన మీద ఇంకెక్కువ పడుతుంది. దుమ్ము విసిరితే ఏమవుతుందంటే గాలి మన మీదకే వీస్తుంది. కాబట్టి మన పనేందో మనం చేసుకొని మనం ఈ కస్టమర్స్కి ఏ రకంగా ఒక మంచి ల్యాప్టాప్ ఇవ్వాలి, ఏ రకంగా సర్వీస్ ఇవ్వాలనే దానిపైన ఎవరైనా సరే దృష్టి పెడితే బాగుంటుంది. సో ఇప్పటికైనా కూడా మారితే బాగుంటుంది, మారకపోతే వాడి కర్మ. ఎందుకంటే వాడు అదే రకంగా నాశనం అయిపోతూ ఉంటారు. సో మనకి ఎందుకంటే చూస్తున్నా ఇప్పుడు నేను ప్రతిదీ ఇప్పుడు మామూలుగా ఏంటంటే కామెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎవరికైనా ఒక బిజినెస్ అన్నప్పుడు ఏంటంటే మనకు అందరూ మనం ఏది హ్యాపీ చేయలేము, అందరినీ మనం సంతృప్తి పరచలేము, ఎవరో ఒకరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉంటాయి. మనకు ఏదో ఒకటి కామెంట్ వచ్చిందంటే మేము చూస్తూ ఉంటాం, ఇది మనకు జెన్యున్ కామెంటా కాదా అని చెప్పేసి. అట్లాంటి జెన్యున్ కామెంట్ అయితే నేనే అక్కడ రిప్లై ఇస్తాను. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అసౌకర్యం కలిగిందంటే బ్రదర్ సారీ, ఈ రకంగా మనకి ఈ రకంగా పరిస్థితి ఉండి ఇట్లా జరిగింది అని చెప్పేసి మేమే చెప్పుకుంటాం. అట్లా చెప్పుకున్నటువంటి మన పరిస్థితి మాకు ఉంది. మేము ఎందుకంటే ఫేక్ కాదు, మేము రియల్. ఇప్పుడు ఇక్కడ కనిపించేదంతా రియలే, ఇది రీల్ కాదు, రియలే. సో మీకు ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనకు వాళ్ళు ఎవరైనా సరే ఈ కామెంట్స్ విషయంలో ఏంటంటే మీరు ఒక్కసారి మన స్టోర్కి విజిట్ చేయండి. ఈ కామెంట్స్ కాదు, ఇవన్నీ కాదు, ఒకసారి మీ కళ్ళతో మీరు చూసి, మీ చెవులతో మీరు విని, మీ యొక్క కళ్ళతో ఏంటంటే మనకు ప్రోడక్ట్ చూసి ఆఫర్ చూసుకొని మీకు నచ్చిందంటేనే పర్చేజ్ చేయండి. ఎందుకంటే మనకు 17 స్టోర్లు ఉన్నాయండి. ఇండియాలో ఎవ్వడికి కూడా ఇన్ని స్టోర్లు లేవు. ఒక తెలుగోడిగా, మీ బ్రదర్గా నాకు ఇన్ని స్టోర్లు ఉన్నాయి, మనకి ఇన్ని స్టోర్లు ఉన్నాయి, మన యువ కంప్యూటర్స్కి ఇన్ని స్టోర్లు ఉన్నాయి. సో దీనికి ఎవడైనా సరే గర్వపడాలి కదా. అరే మనోడు మనకి ఈ రకంగా ఇన్ని స్టోర్లు పెట్టుకొని మనకి ఇంత సర్వీస్ ఇస్తున్నాడు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తున్నది, ఈ విషయంలో గర్వపడాలి కదా. సాటి వ్యక్తిగా ఏంటంటే అరే ఒకడు మనకి చెడు చేయకపోయినా మంచి చేస్తున్నాడని చెప్పేసి కొంచెం సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మనకు న్యూట్రల్గా ఉన్నా ఓకే. ఇట్లాంటి చిల్లర ఏదోలు చిల్లర వేషాలతో ఏంటంటే ఇప్పుడు మనకి ఎందుకు చేస్తారు, దానివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందని అయితే నాకు తెలియదు. సో మనకి ఈ కామెంట్స్ విషయం ఒకసారి చూసుకోండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా చూస్తే అవి జెన్యున్ కామెంట్సా ఫేక్ కామెంట్సా అనేది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ ఏంటంటే వర్షాకాలం. ఎవరిని అడిగినా కూడా ఎలక్ట్రానిక్ మార్కెట్లో, ఎలక్ట్రికల్ మార్కెట్లో అంటే మనకి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా కూడా అందరూ చెప్పే సమాధానం ఏంటంటే మాకు వర్షాకాలం వద్దురా అయ్యా అంటారు. ఎందుకంటే ఎక్కువ మనకు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ప్రాబ్లం వచ్చేటువంటి సీజన్ ఏదైతే ఉంది అంటే అది మనకు వర్షాకాలం మాత్రమే. ఎందుకు వస్తాయి వర్షాకాలమే, ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ అంటే వర్షాకాలంలో మనకు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, తేమ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనకు ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్కి ఏంటంటే కార్బన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటయ్యా అంటే ఇప్పుడు మనకి వర్షం పడినప్పుడు ఏంటంటే ఉరుములు మెరుపులు సంభవిస్తూ ఉంటాయి. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఏమవుతుంది, టీవీలో ఎగిరిపోతూ ఉంటాయి, ఏసీలు ఎగిరిపోతాయి, వాషింగ్ మిషన్ ఎగిరిపోతాయి. దానికి ల్యాప్టాప్ మినహాయింపు కాదు. ఎప్పటి వరకు మినహాయింపు కాదు, ఇప్పుడు మీ ఇంట్లో ఎర్తింగ్ ఉన్నంత వరకు. మీ ఇంట్లో ఎర్తింగ్ ఉంది అంటే ల్యాప్టాప్కి వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఈ సందర్భంగా నేను చెప్పే ముఖ్యమైన సూచన ఏంటంటే ఇప్పుడు మనకు వర్షం పడుతున్నప్పుడు ఉరుమురు మెరుపులు వస్తున్నప్పుడు ఏంటంటే
పవర్ పెట్టి ల్యాప్టాప్లు వాడకండి. మీరు పవరు తీసేసి ల్యాప్టాప్ వాడితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. పవర్ పెట్టి వాడినప్పుడు ఏంటంటే ఓవర్ పవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అడాప్టర్ ఏంటంటే ఒక పరిధి వరకే మనకి కంట్రోల్ చేయగలుగుతుంది. ఆ పరిధి దాటి ఎక్స్ట్రా పవర్ వచ్చిందంటే మనకు ల్యాప్టాప్ బర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ల్యాప్టాప్ బర్న్ అవ్వడం అంటే లోపల ఐసీలు కానీ మదర్ బోర్డు కానీ బర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ల్యాప్టాప్స్ రిపేర్ అయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ యొక్క జాగ్రత్త అయితే ఖచ్చితంగా పాటించాలి. మీరు ఏ వస్తువైనా సరే, మనకు ల్యాప్టాప్ అనే కాదు, డెస్క్టాప్ అయినా సరే, లేదంటే ఇంకేదైనా ఎలక్ట్రానిక్ వస్తువు అయినా సరే, మీకు ఒకవేళ స్టెబిలైజర్ ఉంది అంటే ఇబ్బంది లేదు, వాడుకోవచ్చు. స్టెబిలైజర్ ఉంది అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు మీకు మీ ఇంట్లో ఎర్తింగ్ ఉంది అంటే ఇబ్బంది లేదు. ఎర్తింగ్ లేదు, స్టెబిలైజర్ లేదు అనుకున్నప్పుడు ఏంటంటే, యూపీఎస్ లేదు అనుకున్నప్పుడు మీరు చేయవలసినటువంటి పరిస్థితి, మీ విషయం చేయవలసినటువంటి పని ఏందయ్యా అంటే మీరు పవర్ తీసేసి మీరు వాడుకోవాలి. అలాగే బ్యాటరీ విషయంలో ఏంటంటే, బ్యాటరీ బ్యాకప్ అనేది మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే బ్యాటరీ డ్యూరబిలిటీ కానీ డ్యూరేషన్ కానీ మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. అంటే 100% కాగానే మనం ఛార్జింగ్ అని తీసేయాలి. మ్యాక్సిమం ఏంటంటే 80% వరకు ఛార్జ్ చేస్తే బాగుంటుంది. 80% వరకు ఛార్జ్ చేసి మనకి బిలో 20% వచ్చినప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టి వాడుకుంటే బాగుంటుంది. మనలో ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటాం అంటే పవర్ పెట్టి వాడుతూ ఉంటాం. దానివల్ల ఏంటంటే బ్యాటరీ డ్యూరేషన్ తగ్గుతుంది. ఇది కూడా మీరు పాటిస్తే మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. మా బ్యాటరీ పోయిందనే ఇబ్బంది లేదు. ఈ కారణం చేతనే కొత్త ల్యాప్టాప్ కొన్నాం, మీకు కంప్లీట్ ల్యాప్టాప్ 1 year ఇస్తారు, బ్యాటరీకి 6 నెలలే ఇస్తారు. ఎందుకు ఇస్తారయ్యా అంటే అసలు సంగతి ఇది. అందరికి ఎవరు చెప్పినా కూడా వినరు కదా, మంచి విషయాలు ఎందుకు వింటారు? వినరు. కాబట్టి వాళ్ళు 6 నెలలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. సో కాబట్టి మీరు బ్యాటరీ విషయంలో కూడా ఏంటంటే మనకు బ్యాకప్ కానీ డ్యూరేషన్ కానీ అంటే డ్యూరబిలిటీ ఎక్కువ రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రెమెడీ అయితే పాటించాల్సి ఉంటుంది. సో మీకు పాటిస్తే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు మీరు ల్యాప్టాప్. ఎందుకంటే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నా దగ్గర ఇంకా కోర్ i5 5th generation ల్యాప్టాప్ డెల్ యాటిట్యూడ్ 7250 ఎప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి అది వాడుతూనే ఉన్నాను నేను. ల్యాప్టాప్ 5 years పైన అవుతుంది. ఇంతవరకు ఓఎస్ కూడా చేంజ్ చేయలేదు, అట్లే రన్ అవుతుంది. ఎందుకు అవుతుంది? మనకు ఏ రకంగా వాడాలో తెలుసుకుంటున్నాం కాబట్టి, ఆ రకంగా వాడుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం అనేది రాదు. సో ఈ విషయం కూడా ఏంటంటే మీరు గమనించాలి. ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే, మనకు హైదరాబాద్తో పాటు మనకి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నటువంటి ఏ స్టోర్లు అయినా కూడా సేమ్ ప్రైజెస్, సేమ్ ఆఫర్స్ ఉంటాయి. అలాగే మనకి 1 year హార్డ్వేర్ వారంటీ ఏ రకంగా మనకి ఇక్కడ ఉంటుందో అదే రకంగా అన్ని చోట్ల కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కొరియర్ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా మోడల్ మనకు బ్రాంచ్లో లేదనుకోండి, ఇక్కడ నుంచి మేము కొరియర్ చేస్తాం అక్కడికి, మీరు అక్కడ చూసుకొని మీరు తీసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో మనం మెయింటైన్ చేసినంత స్టాక్ మనం డిస్ట్రిక్ట్స్లో మెయింటైన్ చేయలేం కదా. డిస్ట్రిక్ట్లో మనం బ్రాంచ్ పెట్టిందే మీకోసము, ఎందుకంటే మీకు దగ్గరగా ఉండాలని చెప్పేసి. ఎప్పుడు సర్వీస్ విషయంలో కూడా ఏంటంటే మీరు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో మనం పెట్టినాం. మనం పెట్టింది కూడా ఏంటంటే ఏదో రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి సిటీలో పెట్టలేదండి. వాటితో పాటు మనకు రెవెన్యూ జనరేట్ కానటువంటి సిటీస్ మనకు అంటే Tier 2 సిటీలలో పెట్టినాం. Tier 1 సిటీస్ అంటే మనకు వైజాగ్ ఉంది, బిజినెస్ ఏరియా ఉంటుంది. మనకు అలాగే విజయవాడ ఉంది, బిజినెస్ ఏరియా ఉంటుంది. తిరుపతి అంటే బిజినెస్ ఏరియా, కర్నూలు అంటే బిజినెస్ ఏరియా, మనకు వరంగల్ అంటే కొంచెం బిజినెస్ ఏరియా ఉంటుంది. ఇవే కాకుండా భీమవరంలో కూడా మన స్టోర్ ఉంది, కాకినాడలో కూడా మన ఉంది, ఒంగోలులో కూడా మన స్టోర్ ఉందండి, నిజామాబాద్లో మన స్టోర్ ఉంది, కరీంనగర్లో మన స్టోర్ ఉంది, మనకి పొద్దుటూరులో మన స్టోర్ ఉంది, అలాగే అనంతపూర్లో మన స్టోర్ ఉంది. ఇట్లా మనకు అన్ని చోట్ల కూడా మన స్టోర్స్ ఉన్నాయండి. సో ఇదే కాకుండా ఏంటంటే మనకి నెక్స్ట్ మనకు రాజమండ్రిలో కూడా మన స్టోర్ రాబోతుంది. మనందరికీ గుడ్ న్యూస్ అండి. రాజమహేంద్రవరంలో మన యువ కంప్యూటర్స్ గ్రాండ్ ఓపెనింగ్ August 25th రోజు ఉదయం 11 గంటలకి ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ సందర్భంగా నేను కూడా వస్తున్నా, మీ అందరూ కూడా రావాలి. ఇదే ఒక ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్క బ్రదరు, ప్రతి ఒక్క సిస్టరు మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మీకు నచ్చినటువంటి ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఏంటంటే మీకు అడిషనల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా అడిషనల్ ఆఫర్స్ ఉంటాయి. సో ఆ ఒక్కరోజు మీకు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి August 25th రోజు స్పెషల్ ఆఫర్స్ మీకు ఉంటాయి బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మన రాజమహేంద్రవరంలో. మిగతా వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మనకు లొకేషన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ విషయాలు కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ మీరు చూసుకొని మన స్టోర్కి అయితే రావచ్చండి. రాజమహేంద్రవరం సంబంధించినటువంటి నంబర్ కూడా ఏంటంటే మీకు షేర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో డైరెక్ట్ అదే నంబర్ కాల్ చేసి మీరు వచ్చేయచ్చు.
సో మీ అపోహలన్నీ ఈ వీడియోతోనైతే తొలిగిపోయినాయి అనుకుంటున్నాను. మరొకసారి ఏదైనా డౌట్ ఉంటే మనకు డైరెక్ట్గా రండి బ్రదర్. నేను ఏంటంటే మీకు మధ్యాహ్నం నుంచి మీకు రాత్రి వరకు నేను ఇక్కడనే మీకోసం అందుబాటులో ఉంటాను. నేను ఏదైనా ఉంటే నేను జీవన్ బ్రదర్ని కలవాలని చెప్పండి, నేనే ఇక్కడికి మీ కౌంటర్ దగ్గరకు వచ్చి మీకు కలుస్తా. ఒకవేళ గోడౌన్ దగ్గర ఉన్నా ఇక్కడ ఉన్నా నేను కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదన్నా మీకు సమస్య ఉంది, ఏదైనా మన స్టోర్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు మన 9709888456 నంబర్కి ఒకసారి మీరు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేసి జీవన్ బ్రదర్తో మాట్లాడంటే నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. సో మీకు ఇట్లా కూడా మీకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటా నేను. సో మరొక్కసారి మన యువ కంప్యూటర్స్ని నమ్మినందుకు, ఎవరికి అందనంత ఎత్తులో నిలబెట్టినందుకు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే ఇంకా ఏ జన్మల అనుబంధం ఇంకా ఏ రకంగా అనేది ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నాం. సో మీరైతే మీకు ఒక మంచి ల్యాప్టాప్ ఇచ్చే బాధ్యత అయితే మాది. మనకు ప్రతి ఒక్కరి చేతిలో ల్యాప్టాప్ ఉండాలి, అందులో ఎక్కువ శాతం మన యువ కంప్యూటర్స్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ తెలియజేసుకుంటూ నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.